అయ్యండి అందరికీ. మనం ఇదే ఇన్‌స్టిట్యూట్‌లో ఒక స్టూడెంట్‌తో మనం మాట్లాడదాము. అతను స్టూడెంటా? లేకపోతే జాబ్ చేస్తుంటే ఏంటని నాకు తెలీదు. వచ్చాను సడెన్‌గా మాట్లాడుతున్నాను. ఓకే. మీ పేరేంటి? నా పేరు పవన్ అండి. ఏ ఊరండి? ఎక్కడి నుంచి? నేను మచిలీపట్నం నుంచి ఇక్కడికొచ్చాను. మచిలీపట్నం నుంచి. ఆ! క్వాలిఫికేషన్ ఏంటండి? నాది బీటెక్ పాస్ ఔట్ అయ్యాను. ఎప్పుడు పాస్డ్ ఔట్ ఎప్పుడు? 2025. 2025. ఆ! ప్రెజెంట్ ఏం చేస్తున్నారు ఇక్కడ? ప్రెజెంట్ సైబర్ సెక్యూరిటీ కోర్స్ నేర్చుకుంటున్నాను. సైబర్ సెక్యూరిటీ కోర్సా? హ్మ్. మీరెందుకు సైబర్ సెక్యూరిటీ కోర్స్ తీసుకున్నారు? అంటే బేసిక్‌గా నాకు ఇంట్రెస్ట్ ఎక్కువ సైబర్ సెక్యూరిటీ మీద. సో, ఓకే. ప్లస్ సైబర్ సెక్యూరిటీలో అన్ని డొమైన్స్ ఎక్స్‌పోజర్ కూడా వస్తది. అందుకని చెప్పి సైబర్ సెక్యూరిటీ ఎక్కువ ఎక్స్‌ప్లోర్ చేద్దామని చెప్పి ఈ ఓకే. ఫీల్డ్ తీసుకున్నాను. ఈ ఇన్‌స్టిట్యూట్ మీకెలా తెలుసు? ఇన్‌స్టిట్యూట్ విజయవాడలో ఉంది. సో, బేసిక్‌గా హైదరాబాద్ వచ్చి అదర్ ఇన్‌స్టిట్యూట్ సెర్చ్ చేసినప్పుడు ఈళ్ళు ఇక్కడ కొత్తగా పెట్టారని చెప్పి తెలిసింది. సో, అలా ఇక్కడికొచ్చి జాయిన్ అయ్యాను. ఓకే. ఇప్పుడు ఈ ఇన్‌స్టిట్యూట్‌లో మీరు సీఎస్‌సి బ్యాక్‌గ్రౌండా? అవునండి. నాన్ సీఎస్‌సి బ్యాక్‌గ్రౌండ్ కూడా చూజ్ చేసుకోవచ్చా? సైబర్ సెక్యూరిటీ. చేసుకోవచ్చు. ఓకే. చేసుకోవచ్చు నిజంగా. హ్మ్. ఓకే. ఈ కోర్స్ చేయడం వల్ల ఎటువంటి ఉద్యోగాలొస్తాయండి? ఏ డొమైన్‌లో ఉద్యోగాలు చేయొచ్చు? ఈ చేయడం వల్ల ఎక్కువగా సాక్ అనలిస్ట్ కానీ, డేటా అనలిస్ట్ ఏరియాస్‌లో ఎక్కువ జాబ్స్ వస్తాయి. ఓకే. ఇప్పుడు డేటా సైన్స్ గాని, లేకపోతే పవర్ బిఐ గాని ఫ్రెషర్స్ చేయకూడదు అని ఒక చిన్నగా ఉంటది. ఎక్కువ కాల్స్ ఉండవని. మరి సైబర్ సెక్యూరిటీ వరకు వస్తే ఏ విధంగా ఉంటాయి? ఫ్రెషర్స్ ఆహ్, ఉంటే కాల్స్ ఉండవా? ఫ్రెషర్స్‌కి చెప్పాలంటే కాల్స్ తక్కువ. బట్ 1, 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఆర్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్‌పీరియన్స్ ఉంది అని చెప్పి మనం ఒకసారి ప్రూవ్ చేసుకోగలిగితే ఓకే. ఇంకా వెరీ హై లెవెల్ జాబ్స్ వస్తాయి. డైరెక్ట్ హోల్ కంపెనీ ఫ్రేమ్‌వర్క్ చేతిలో పెట్టడం, హోల్ సెక్యూరిటీ మేనేజ్మెంట్, సెక్యూరిటీ అసెస్మెంట్ అవన్నీ చేతిలో ఉంటాయి. సో, ఓకే. అంటే ఇక్కడ ట్రైనింగ్ ఎలా ఉంటదండి ఈ ఇన్‌స్టిట్యూట్‌లో? ఎక్కువగా ఎక్స్‌పోజర్ ఉంటది. ప్లస్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్లస్ నేర్పించే సార్ కూడా చాలా బాగా నేర్పించారు. లైక్ ఏ టు జెడ్ డీటెయిల్స్ చెప్పడం అండ్ ఫుల్లీ ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ ఉన్నాయి. ఓకే. ఎన్ని మంత్స్ అండి కోర్స్ డ్యూరేషన్ మీకు? కోర్స్ డ్యూరేషన్ అంటే 3 మంత్స్ కోర్స్ డ్యూరేషన్. హ్మ్. కానీ మనకి ఇంట్రెస్ట్‌ని బట్టి మనం ఎక్స్‌పాండ్ చేసుకోవచ్చు. లైక్ సైబర్ 3 సెక్యూరిటీ మంత్స్. ఒక సింపుల్ డొమైన్ కాదు. ఫుల్లీ ఎక్స్‌పాండ్ చేసుకోవచ్చు ఇంకా. లైక్ టైమింగ్స్ అండి క్లాస్ టైమింగ్స్? క్లాస్ టైమింగ్స్ ఫ్లెక్సిబుల్లే. ఆన్‌లైన్ అండ్ ఆఫ్‌లైన్ ఉన్నాయి. అండ్ సమ్‌టైమ్స్ అప్పుడప్పుడు అదర్ వర్క్స్ ఆర్ వేరే కంపెనీ నుంచి కాల్స్ ఆర్ ఇంటర్వ్యూస్ ఉన్నప్పుడు ఆన్‌లైన్ అడిగితే రిక్వెస్ట్ చేస్తే పెడతారు. ఓకే. ఏమైనా బ్రేక్స్ ఇచ్చినా నెక్స్ట్ బ్యాచ్ కంటిన్యూ అవ్వచ్చా? యాహ్! ఓకే. లైక్ అంటే డైరెక్ట్‌గా ఫ్యాకల్టీయే మీకు డౌట్స్ క్లారిఫై చేస్తారా? లేకపోతే ఏమైనా జూనియర్ లెక్చరర్‌ని పెడతారా? డైరెక్ట్ ఫ్యాకల్టీయే క్లారిఫై ఓకే. చేస్తారు. మధ్యలో ఇంకెవరు మధ్యలో ఉండరు. ఎవరు ఉండరు. ఓకే. ఓన్లీ ఇన్ క్లాస్ అతను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇక్కడ ఉంటారా? హ్మ్. క్లాస్ రూమ్‌లో అవైలబుల్ ఉంటారు. అవైలబుల్ ఉంటారు. అంటే ఇప్పుడు కొంతమంది సైబర్ సెక్యూరిటీ తీసుకోవడానికి రెడీగా ఉన్న వాళ్ళకి నువ్వేం చెప్తావు? అంటే వాళ్ళకేమైనా బేసిక్స్ నేర్చుకోవాలా? లేకపోతే ఏమి వద్దా డైరెక్ట్‌గా ఇక్కడికొస్తే వీళ్ళే అన్నీ నేర్పుతారా? సో, సైబర్ సెక్యూరిటీ బేసిక్‌గా రావాలంటే బేసిక్ నెట్వర్కింగ్ ఐడియా ఉండాలి. అండ్ నెట్వర్కింగ్‌తో పాటు బేసిక్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ అన్నీ ఉంటే సరిపోతుంది. ఇక్కడ నుంచి బేసిక్స్ అన్నీ దొరుకుతాయి గదా! ఇక్కడ. ఇక్కడ బేసిక్స్ కూడా చెప్తారు. సో, ఫ్రమ్ బేసిక్స్. ఓకే. ఒక సైబర్ సెక్యూరిటీ గురించి నార్మల్ తెలుగులో ఒక నార్మల్ పల్లెటూరు వాళ్ళకి లేకపోతే ఈ ఐడియా లేని వాళ్ళకి ఏ విధంగా చెప్తావు నువ్వు? బేసిక్‌గా సైబర్ సెక్యూరిటీ వాళ్ళకి ఆర్ వరల్డ్ వైడ్ తెలిసిందేంటంటే టర్మ్ హ్యాకర్. ఓకే. చెప్పాలంటే సైబర్ సెక్యూరిటీ వాళ్ళు ఆర్ లైక్ హ్యాకర్స్ అండ్ ఆల్సో ద డిఫెండర్స్. ఫైర్ వాల్ అని ప్రపంచం మొత్తం తెలుసు. ఎనీ వైరస్ వచ్చినా సరే డిఫెండ్ చేసేది సైబర్ సెక్యూరిటీ వాళ్ళే. అదే లీగల్‌గా చేయొచ్చు, ఇల్లీగల్‌గా చేయొచ్చు. సైబర్ సెక్యూరిటీ. నేను కూడా న్యూస్‌లో చూస్తూ ఉంటాను. పోలీస్ డిపార్ట్‌మెంట్ అలాగే పొలిటికల్ లీడర్లు ఆల్సో సైబర్ సెక్యూరిటీ అటాక్స్ జరుగుతున్నాయి. పీపుల్ అంతా జాగ్రత్తగా ఉండండి. అంటే సైబర్ సెక్యూరిటీ కోర్స్ చేసిన వాళ్ళకి గవర్నమెంట్ సెక్టార్‌లో కూడా జాబ్స్ ఉన్నాయా? సైబర్ సెక్యూరిటీలో జాబ్స్ చేసిన వాళ్ళకి గవర్నమెంట్ సెక్టార్‌లో కూడా జాబ్స్ ఉన్నాయి. లైక్ ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ వాళ్ళకి పోలీస్ వాళ్ళు కూడా హెవీ రిక్రూట్‌మెంట్ ఉంది. సో దట్ వాళ్ళు రెగ్యులర్‌గా మానిటర్ చేయడం గానీ అంటే ఇది కూడా పర్మనెంట్ జాబే గవర్నమెంట్ సెక్టార్‌లో. గవర్నమెంట్ వెల్ సెక్టార్‌లో పెయిడ్. పర్మనెంట్ జాబ్. వెల్ పెయిడ్. అంటే దే డూ సర్వీస్ అండ్ బోత్. బేసిక్ గవర్నమెంట్ ఎమ్యూనిటీస్‌తో పాటు గవర్నమెంట్ ఎన్హాన్స్‌మెంట్స్ లైక్ డే టు డే సైబర్ అటాక్స్ ఆర్ సైబర్ నాలెడ్జ్ పెరుగుతుంది. ప్లస్ ఇంకా అప్‌గ్రేడ్ అవుతుంది. సో, సైబర్ సెక్యూరిటీ చెక్స్‌లో ఉండాలి. నాకు ఒక క్వెషన్ ఏంటంటే ఇక్కడ రాగానే మీ మేడం గారు ఏం చెప్పారంటే ఇది నార్మల్ కోచింగ్ కాదండి. మేము ఇంటర్న్‌షిప్ సర్టిఫికేట్ రియల్ టైమ్ ఎక్స్‌పోజర్ ఇస్తున్నాము. 1-1 కూడా ట్రైనింగ్ ఇస్తామన్నారు. ఎంతవరకు నిజం ఏంటనేది నువ్వు చెప్పాలి. సో, బేసిక్‌గా ఏంటంటే నేను ఇందాక చెప్పినట్టు సైబర్ సెక్యూరిటీలో ఫ్రెషర్ కింద జాబ్ దొరకడం ఈజ్ లైక్ రేర్. చాలా రేర్. 0.01% ఛాన్స్. బట్ అదే ఇండస్ట్రియల్ ఎక్స్‌పీరియన్స్ అండ్ బేసిక్ టూల్ అవేర్‌నెస్ ఉండి అండ్ సర్టిఫికేషన్స్‌కి వోచర్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో, ఆ సర్టిఫికేషన్స్ ప్లస్ ఇండస్ట్రియల్ ఎక్స్‌పీరియన్స్ ప్లస్ ఎక్స్‌పీరియన్స్ కనుక ఉంటే ఇంకా జాబ్ గ్యారంటీస్ చాలా వరకు పెరుగుతాయి. చాలా వరకు పెరిగింది.
అండ్ బేసిక్గా 0 to 1 year ఎక్స్పీరియన్స్ అని ఎక్కడ సైబర్ సెక్యూరిటీ చూసినా రిక్వెస్ట్ చేస్తారు. ఎందుకంటే సైబర్ సెక్యూరిటీ ఇస్ నాట్ ఎవ్రీ వన్స్ ట్రైనబుల్ థింగ్. సో అందుకని చెప్పి ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఎక్కువగా చెక్ చేస్తుంటారు ఎక్స్పీరియన్స్ పీపుల్. అంటే నీకు ఐడియా ఉంటే చెప్పి క్వశ్చన్ ఆన్సర్. థ్యాంక్ యూ ఫర్ ద ఆన్సర్. లైక్ ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్లోకి ఏదైనా ఏ అనేది ఇంటిగ్రేట్ అవుతుందా, లేకపోతే ఇట్ ఇస్ సెపరేటా, లేకపోతే ఏనా ఉందా? ఇస్ ఎవ్రీ ఫీల్డ్ ఇంటిగ్రేటబుల్, ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. సో సైబర్ సెక్యూరిటీలోకి ఏ వచ్చిన దగ్గర నుంచి ఆటోమేషన్ పెరుగుతుంది. ఓకే, లైక్ సపోజ్ ఒక మొబైల్ తీసుకుంటావు, నువ్వు ఒక పర్సన్కి ఒక టైంలో కాల్ చేస్తావు, అదే ఏతో 100 calls సింగిల్ పర్సన్ చేయొచ్చు. అంటే ఇక్కడ మీకు ఏ కూడా కొద్దిగా టీచింగ్ ఏజ్ ఉందా, మొత్తం ఏజ్ టెక్నాలజీస్, కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా బ్రష్ చేస్తారా, మాక్ ఇంటర్వ్యూస్? మాక్ ఇంటర్వ్యూస్ కూడా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.